ప్రైజ్ ది లార్డ్. చాలా మందికి నిర్గమకాండము 3వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు మోషేతో ఆజ్ఞాపిస్తున్నాడు, నీవు నిల్చిన స్థలము పరిశుద్ధమైనది కాబట్టి నీ చెప్పులను వదిలిపెట్టు అని ఆజ్ఞాపిస్తున్నాడు. చాలామంది కృపాబోధకులు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి దానికి ఆత్మీయ అర్థం ఇంకొకటి ఉన్నదండి, అందుకని అది వేరు, చెప్పులంటే ఇది కాదండి అని కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ దేవుడు నిజానికి చెప్పుల్నే వదిలిపెట్టమని చెప్పినాడు. ఉదాహరణకి మన ఇంట్లో మనం చెప్పులు వేసుకొని తిరగము. ఎందుకు తిరగమంటే బయట మనము మనిషి మలము, కుక్క మలము, పంది మలము, అన్ని రకాల 1, 2 అన్నీ తొక్కి సకల అపవిత్రమైనవి తొక్కి మళ్ళీ ఇంట్లో అదే దాంతో మనం తిరగడానికి వీల్లేదు. ఎందుకంటే మళ్ళీ మనం ఇంట్లో అదే తిరిగితే మన కాళ్ళకి అదే అంటుకుంటుంది. కొందరు పిల్లలు కింద ఆడుకుంటారు, పొర్లుతారు, అవన్నీ తిరిగి వాళ్ళకే అంటుతాయి, సకల రోగాలు వస్తాయి. ఇల్లంతా కంపు ఉంటుంది. అది మనకు వచ్చినా రాకపోయినా ఇల్లంతా కూడా చండాలమైన ఇల్లుగా ఉంటుంది. కాబట్టి మన ఇంటిని చాలా పరిశుద్ధంగా పెట్టుకుంటాం, నీట్గా పెట్టుకుంటాం. మనకు ఏదైనా ఫంక్షన్ హాల్ కానీ ఏదైనా పెద్ద పెద్ద ప్రదేశాలు అలాంటి అక్కడ వదిలే పరిస్థితి లేనప్పుడు అక్కడ వేరండి. మన చెప్పు వదిలితే అంత మన కాళ్ళకి అంటుకుంటుంది కాబట్టి అలాంటి ప్రదేశాలు వేరు. కానీ దేవుడు మనకు ప్రత్యేకమైన స్థలం ఇచ్చినా కానీ మనం అలాగే ప్రవర్తించితే అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. కొన్ని మంచి ప్రదేశాల్లో దేవుడు స్థలం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మంచి కాస్ట్లీ రెడ్ కార్పెట్స్ వేస్తారు. ఆ కార్పెట్స్ మీదనే రోడ్డు మీదే అన్ని 1, 2 అన్ని రకాల మనం అవి ఇవన్నీ తొక్కి అవే తిరుగుతూ ఉంటుంటారు. మరి దాని మీదనే కొందరు మోకాలు వేసి మోకాలు పెట్టి, కొందరైతే సాష్టంగా పడి, కొందరు తల పెట్టి అవన్నీ కూడా దాని మీదనే ప్రార్థన చేస్తారు. బైబిల్స్ కొందరు కింద కూర్చుంటారు, కొందరు అదే, మళ్ళీ కొందరు తల పెట్టి దాని అంత ముఖానికి అదే అంటుతుందండి. ఒకవేళ మనం మైక్రోస్కోప్ కానీ ఏదైనా పెట్టి చూస్తే ఉంటే వాళ్ళు ఆరాధించే ప్రదేశము మొత్తం కూడా ఇదే ఉంటుంది. మళ్ళీ దానికి క్లోజ్ చేసి ఏసీ పెట్టి ఆ కంపు సకల రోగాల వరకు ఉంటాయి అక్కడ. అలాంటి అపవిత్రమైన ప్రదేశంలో మనం ఉంటున్నాం అనేది కూడా గ్రహించని స్థితిలో, అంటే వివేచన లేని జీవితాలు క్రైస్తవులు జీవిస్తున్నారు. అనేక మంది కొన్నిసార్లు చర్చకు వచ్చినప్పుడు అదే వీళ్ళు ఏంది పరిస్థితి ఏంటిదని వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. వాళ్ళు ఎన్ని కోట్ల అధిపతులైనా సరే వాళ్ళ మందిరానికి వచ్చినప్పుడు చెప్పులు వదిలిపెడతారు. 1000 మంది వచ్చే మందిరానికి కూడా చెప్పులు వదిలిపెడతారు వాళ్ళు. కొన్ని 1000 మంది వచ్చే మందిరాలు ఉన్నాయి, అక్కడ కూడా చెప్పులు వదిలిపెడతారు. అయితే మనం ఆరాధించే ప్రదేశము అదంతా కూడా బయట ఏమేమి ఉంటాయో అన్నీ తొక్కి వచ్చి మళ్ళీ అదే ప్రదేశం, అంటే మనకున్న అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ అక్కడ కూడా చెప్పులు వేసుకొని తిరగడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం. అన్యులు కూడా కొన్ని వ్రతాలు పాటించినప్పుడు చెప్పులు వేసుకోకపోవడానికి కారణాలు ఉన్నాయి. అది నేను ఇప్పుడు వివరిస్తే కొందరు అంగీకరించకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మనం మోకాల ప్రార్థన చేసినప్పుడు దేవుడి చిత్తం అయితే ఎప్పుడన్నా వివరిస్తాను. బైబిల్లో ఉన్నాయి వచనాలు, అవి మనకు వివరిస్తే కానీ అర్థం కావాలి. మన మోకాల ప్రార్థన, మనము ప్రార్థన చేస్తున్నప్పుడు మన పాదాలు, మన మోకాలు భూమికి తాకాలి. భూమి ఎందుకు స్వస్థపడాలి, దేవుడు భూమి ఎందుకు శపించబడి ఉన్నది, దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. రక్తము భూమి మీద ఎందుకు పోయబడుతుంది, ఇవన్నీ కూడా చాలా రకాల కారణాలు ఉన్నాయి. అవన్నీ నేను ఇప్పుడు వివరించట్లేదు. కానీ మన ప్రార్థన చేసినప్పుడు అన్యులు ఏం నమ్ముతారంటే వాళ్ళ స్టార్ బ్రైట్గా అంటే మెరవాలి, అంటే స్టార్ వీక్ ఉన్నప్పుడు ఇవన్నీ పనిచేస్తున్న వాళ్ళు నమ్ముతారు. అయితే అన్ని అబద్ధాలు ఏం కాదు, కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని అబద్ధాలు కూడా ఉన్నాయి. వాళ్ళు నమ్మిన దాంట్లో అన్ని అబద్ధాలను కొట్టిపారడానికి వీల్లేదు. అవన్నీ కూడా బైబిల్ నుంచి కొన్ని కారణాలు ఉన్నాయి, దేవుని చిత్తమైతే వివరిస్తాను. కానీ మన ప్రార్థన ప్రభావవంతంగా ఉండాలంటే మన మోకాలు, మన కాలు ఖచ్చితంగా భూమికి తాకాలి. వాళ్ళ దేవతలకు ప్రభావము ఉండాలని వాళ్ళు వ్రతాలు పాటించినప్పుడు చెప్పులు వేసుకోవడానికి కారణం, వేసుకోకపోవడానికి కారణాలు కొన్ని ఉన్నాయి, ఆత్మీయ కారణాలు కొన్ని తెలివే మనకు. అయితే మనం ఉంటున్న ప్రదేశాల్లో అవి వేరే విషయాలు, మన తర్వాత వివరిస్తాను. కానీ మనకు ఇంగిత జ్ఞానం లేకుండా జీవిస్తున్నాం చాలామంది. దేవుడు వివేచన మీకు ఇవ్వాలని కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్.